కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. సో డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నానండి. రెగ్యులర్గా మనం చేసే ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఈరోజు మీకు చెప్పే వీడియో ఏంటంటే వరల్డ్ ర్యాంకింగ్స్ ఏదైతే మనకి ఎక్కువగా నేను చాలా వీడియోస్లో రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుందో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ వరల్డ్ ర్యాంకింగ్. అది ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే మనకి జనరల్గా విదేశీ విద్యాయానం ద్వారా ఇచ్చే స్కాలర్షిప్స్ కూడా ఇలాంటి ర్యాంకింగ్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు కూడా క్యూఎస్ కానీ లేకపోతే టీహెచ్ ర్యాంకింగ్ కానీ లేకపోతే యూఎస్ న్యూస్ అని ఇట్లా 4-5 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇండికేటర్స్ని తీసుకుని పారామీటర్స్ని తీసుకుని వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనది క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అని చెప్తాం కాబట్టి 2024 ఎడిషన్ ఏదైతే ఉందో రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది రీసెంట్గా. ఈ 2024కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 24 అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారు, 23లోనే 24 రావడం ఏంటని. జనరల్గా కూడా ఒక 6 మంత్స్ ముందే ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ రావాలంటే ఇంకొక 8 మంత్స్ పడుతుంది. ఓవరాల్గా ర్యాంకింగ్ మాత్రం ఒక 6 మంత్స్ ముందే జనరల్గా మన ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉంటుందో దానికి ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2024 ర్యాంకింగ్ ఇది. ఇట్ ఇస్ నాట్ ద 2023, ఇట్ ఇస్ ద 2024 ర్యాంకింగ్. సో ఈ ర్యాంకింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 20th టైం ఇది, అందుగురించి 20th ఎడిషన్ అంటాం మనం. ఒక 1500 కాలేజీల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా పార్టిసిపేషన్ పెరుగుతుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, మోస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి అన్ని కాలేజెస్ కూడా జనరల్గా పార్టిసిపేషన్ జరుగుతుంది. బట్ వరల్డ్లో ఉన్న అన్ని కాలేజీలు 1000 కాలేజెస్ ఇందులో పార్టిసిపేట్ చేయవు, ఎందుకంటే ఆ ర్యాంకింగ్స్ పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి. చాలా వరకు ఇప్పుడు యూఎస్లో మీకు 5000 కాలేజెస్ ఉంటే అన్ని పార్టిసిపేట్ చేయవు. అందుగురించి కొన్ని యూనివర్సిటీస్ మీరు ఎవరైతే వెళ్తారో మన ఇండియా నుంచి అవి అసలు ఇందులో ఉండవు. అలా ర్యాంకింగే రిఫ్లెక్ట్ అవ్వదు అవి యాక్చువల్గా. అంటే ఇంకా ఆల్మోస్ట్ యూజ్లెస్ యూనివర్సిటీ కింద చెప్పొచ్చు వాటిని. సో ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2023కి 24కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అబ్నార్మల్ చేంజెస్ తీసుకొచ్చారండి ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఉండే ఇండికేటర్స్ ఒక 6 ఇండికేటర్స్ వరకు ఉంటాయి మనకి జనరల్గా. అకాడమిక్ రెప్యుటేషన్ అని, లేకపోతే ఎంప్లాయర్ రెప్యుటేషన్ అని, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, లేకపోతే సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ, అట్లాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, అలాగే రీసెర్చ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ అని ఒక 6 పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ పారామీటర్స్ బట్టి ఇచ్చేవారు. ఆ వెయిటేజ్ ఉంటుందండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. 6 అంటే 6 ఈక్వల్గా ఉండవు వెయిటేజ్. జనరల్గా ఏదైతే మీరు అకాడమిక్ రెప్యుటేషన్ ఉందో అది అకాడమిక్ రెప్యుటేషన్కి చాలా 40% వెయిటేజ్ ఇదివరకు ఇవ్వడం జరిగింది. అట్లాగే 5% అంటే మన ఎంప్లాయర్ రెప్యుటేషన్ వచ్చి ఒక 10% ఉంది. అట్లాగే మీకు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో వచ్చి 20%, అట్లాగే మీకు సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ 20% ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఒక 5%, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ ఏదైతే ఉందో 5%. అది 2023 ఇండికేటర్స్. దీంట్లో ఉన్న మేజర్ చేంజ్ చాలా ఎక్కువ చేంజెస్ జరిగినాయి, ఎందుకంటే చాలా అబ్నార్మల్ చేంజెస్ అన్నీ కూడా ర్యాంకింగ్లో చాలా ఎక్కువగా చేంజెస్ జరిగినాయి. కాబట్టి ఎందుకు జరిగినాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ర్యాంకింగ్స్ మారిపోయినాయి చాలా వరకు. ఏంటంటే ఈసారి ఇచ్చినటువంటి 2024లో రీసెంట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒపీనియన్స్ తీసుకున్నారు, ఫ్యాకల్టీ ఒపీనియన్స్, యూనివర్సిటీస్ ఒపీనియన్స్ తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ని అనుగుణంగా ఒపీనియన్స్ని కూడా తీసుకుని ఈ ర్యాంకింగ్ యొక్క వెయిటేజ్ని పారామీటర్స్ని కూడా రెండింటిని మార్చడం జరిగింది. ఒకటి పారామీటర్స్లో 3 పారామీటర్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఒకటి సస్టైనబిలిటీ పారామీటర్, ఇంతకుముందు ఎప్పుడు లేదు మనకి, ఆ పారామీటర్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. అట్లా గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీకి ఏదైతే ఉందో స్పెసిఫిక్గా గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ అని ఒక ఇండికేటర్ని, ఒక పారామీటర్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్స్, సో అది కూడా మీకు ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి 6+3 9 పారామీటర్స్ ఇప్పుడు ఇందులోకి వచ్చినాయి మనకి. అంటే 9 పారామీటర్స్ తీసుకుని 9 పారామీటర్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది మళ్ళీ. ఒక్కొక్క పారామీటర్కి దాని ఇంపార్టెన్స్ బట్టి దాని వెయిటేజ్ ఇచ్చుకుంటూ దీనికి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే మీకు అంటే అకాడమిక్ రెప్యుటేషన్ చూసుకున్నట్లయితే 30% ఇవ్వడం జరిగింది. ఈసారి కొంచెం తగ్గింది, లాస్ట్ టైం 40% ఉండేది. అలాగే ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు 10% ఉంటే ఇప్పుడు 15%. ఎంప్లాయర్ రెప్యుటేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరిగింది ర్యాంకింగ్లో. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఇంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు దాన్ని 10%కి తగ్గించేశారు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోకి. అట్లాగే సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఇంతకుముందు 20% ఉంది, రీసెర్చ్ ఇండికేటర్ ఇప్పుడు కూడా 20% ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఏదైతే ఉందో 5%, అప్పుడు 5% ఉంది, ఇప్పుడు కూడా 5% ఉంది. అట్లాగే ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అప్పుడు 5% ఉంది, ఇప్పుడు కూడా 5% ఉంది. ఎడిషనల్గా వచ్చినటువంటి 3 పారామీటర్స్ ఏదైతే ఉందో మీకు ఆ 3 పారామీటర్స్ సస్టైనబిలిటీ కానివ్వండి, లేదా ఎంప్లాయర్ అవుట్కమ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ నెట్వర్క్స్ ఏదైతే మీకు ఉందో ఈ 3 స్టూడెంట్ నెట్వర్క్ వేరు, రీసెర్చ్ నెట్వర్క్ వేరు. రీసెర్చ్ నెట్వర్క్ ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు స్టూడెంట్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ 3 పారామీటర్స్ కూడా ఒక్కొక్క 5% చొప్పున యాడ్ చేయడం జరిగిందని వెయిటేజ్. సో ఓవరాల్ 9 పారామీటర్స్ తీసుకుని డిఫరెంట్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ దాన్ని బట్టి ఒక్కొక్క కాలేజీని తీసుకుని దానికి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా కొత్తగా పారామీటర్స్ యాడ్ చేయడం, పాత పారామీటర్స్లో ఉన్న వెయిటేజ్ని మార్చడం వల్ల ఈ ర్యాంకింగ్ యొక్క ప్రయారిటీస్ కానీ ర్యాంకింగ్ అబ్నార్మల్గా మార్పులు వచ్చినాయి. సో అందుగురించే ఎందుకు ఈ పారామీటర్స్ మీరు తెలుసుకోవాలంటే ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన పారామీటర్స్ని తీసుకోవాలి, ఒక పీజీకి వెళ్తే ఒక రకమైన పారామీటర్స్ దృష్టిలో పెట్టుకోవాలి, రీసెర్చ్కి వెళ్తే పిహెచ్డీ ఒక రకమైన పారామీటర్స్ తీసుకోవాలి. ర్యాంక్ ఉంది కదా అంటే డెఫినెట్గా అన్ని సందర్భాల్లో టాప్ యూనివర్సిటీ అని చెప్పడం, ర్యాంక్ లేకపోయినంత మాత్రం మంచిది కాదు అని చెప్పడం. ఎందుకంటే మనం వెళ్ళి కోర్సు బట్టి, మనం వెళ్ళి ఏదైతే కోర్సు కానీ కాలేజీ బట్టి కానీ
ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి 9 ఇండికేటర్స్లోకి వెళ్ళి దాన్ని కొంత స్టడీ చేస్తే అప్పుడు క్లారిటీ పెరుగుతుంది మీకు. అంతే తప్ప యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత ఉంది కదా తక్కువ ఎక్కువ అన్న అలాంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఒక ఇండికేటర్ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. సబ్జెక్ట్ ర్యాంక్ సపరేట్గా ఉంటుంది, ఇంటర్నల్ ఇండికేటర్ సపరేట్ ర్యాంకింగ్స్ ఉంటుంది, యూనివర్సిటీ బట్టి కూడా కోర్సు బట్టి కూడా ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా మనం చెప్పడానికి అయితే ఇది కుదరదు. అందుకు కూడా స్టూడెంట్స్కి మీరు రికమెండ్ చేసేటప్పుడు జనరల్గా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. స్టూడెంట్ యొక్క ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఉన్నాడు, క్లాస్ సైజ్ ఎంత ఉంది, క్లాస్ పెద్దది ఉంటుందా, బిగ్ యూనివర్సిటీయా, చిన్న యూనివర్సిటీయా, అకాడమిక్ రెప్యుటేషన్ ఎక్కువ కావాలా, ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఎక్కువ కావాలా, మనం యూజీ చేసిన తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాం, పీజీ చేసినప్పుడు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్తో ఈ యొక్క కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఓవరాల్ ర్యాంక్ అనేది డెఫినెట్గా ఒక ఇండికేటర్, డెఫినెట్గా ఒక ఫస్ట్ గేట్ అదే చెప్పాలి మనం. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇలాంటి ఇండికేటర్స్ ద్వారా ఇంకొంచెం క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకొంచెం డెప్త్ వెళ్ళినట్లయితే. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి 100 యూనివర్సిటీస్ గురించి నేను చెప్తాను. సో 100 యూనివర్సిటీస్లో ఇంతకుముందు యూఎస్ నుంచి జనరల్గా 27 యూనివర్సిటీస్ ఉండేవి, ఇప్పుడు కూడా 27 ఉన్నాయి. పెద్దగా మార్పులు లేవు. ర్యాంక్స్ అయితే కొంచెం పెరగడం తగ్గడం అలా ఉంటుంది తప్ప నెంబర్ వైజ్ మనం మాట్లాడుకున్నట్లయితే చైనా వచ్చేటప్పటికి ఇంతకుముందు 5 ఉన్నాయి, ఇంతకుముందు 5 to 6 ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అలాగే సింగపూర్ ఎప్పుడు 2 ఉన్నాయి, అంతకుముందు 2 ఉన్నాయి, యుఎస్ఎన్టీ ఇప్పుడు కూడా 2 ఉండడం జరిగింది. అట్లాగే యూకే సో 16 ఉన్నాయి, ఇప్పుడు ఇంతకుముందు 15 ఉన్నాయి, జస్ట్ నామినల్గా ఒకటి పెరిగింది. అట్లాగే యూరోప్లో తీసుకున్నట్లయితే 18, అలాగే హాంకాంగ్ 5, ఇంతకుముందు కూడా 5 ఉన్నాయి, ఇప్పుడు కూడా 5 ఉన్నాయి. సౌత్ కొరియా కూడా 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా 10, ఆస్ట్రేలియా ఒకటే మాత్రం బాగా పెరిగింది. ఒకప్పుడు ఆల్మోస్ట్ మీకు 5 అలా ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు బాగా ఎక్కువ పెరిగింది, 5, 6 ఉండి ఇప్పుడు 10 వరకు పెరగడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది. అలాగే ఈ 1500 యూనివర్సిటీస్ మాత్రమే వీళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. 1500 యూనివర్సిటీస్లో జనరల్గా కంట్రిబ్యూషన్ వైజ్ ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ వస్తాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 150 వరకు పెరిగినాయి. అంటే జపాన్ నుంచి ఒక 52 యూనివర్సిటీస్ పెరిగినాయి దాని కంట్రిబ్యూషన్, అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దీంట్లో. అట్లాగే చైనా నుంచి కూడా ఒక 71 యూనివర్సిటీస్ పెరగడం జరిగింది. అలాగే ఇండియా నుంచి కూడా ఒక ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసినట్లయితే 7th లార్జెస్ట్ కంట్రిబ్యూషన్ లేకపోతే పార్టిసిపేషన్ ఇన్ ద క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు. ఇది క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనేది ఒక 20 years బ్యాక్ జనరల్గా ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే దీని యొక్క ఫౌండర్ ఎలా జనరల్గా నంజియో క్వరెలి అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను జనరల్గా ఈ యొక్క ర్యాంకింగ్ని ఇవ్వడం జరిగింది. అందు గురించే జనరల్గా క్యూఎస్ అంటే జనరల్గా సైమండ్స్ అనమాట, ఎస్ అంటే జనరల్గా అతని పేరు అది. సో ఇది ఓవరాల్గా ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ ర్యాంకింగ్ నేను మాట్లాడలేదు, ఓన్లీ ఓవరాల్ ర్యాంకింగ్ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. సో టాప్ 25, 01 to 25, అలాగే 25 to 50, 50 to 75, 75 to 100 నేను సపరేట్గా ఒక గ్రూపింగ్ చేసి చెప్తాను. సో దట్ ఏంటంటే వ్యూవర్స్కి కొంచెం క్లారిటీ పెరుగుతుంది. సో ఎంఐటి అట్లాది అంటే 1 to 10 చెప్పుకున్నట్లయితే ఈసారి ఉన్న ర్యాంకింగ్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంఐటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అలాగే క్యాంబ్రిడ్జ్ 2nd, ఆక్స్ఫర్డ్ 3rd తీసుకున్నట్లయితే హార్వర్డ్ 4 ఉంది, అట్లాగే స్టాన్ఫర్డ్ 5, అలాగే ఇంపీరియల్ కాలేజ్ లండన్ 6 ఉంటుంది, అలాగే ఈటీహెచ్ జూరిచ్ అండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది 7, ఎన్యూఎస్ ఫస్ట్ టైం 8, ఏషియన్ యూనివర్సిటీ టాప్ 10లోకి రావడం ఫస్ట్ టైం, అట్లాగే యూసీఎల్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఏదైతే ఉందో 9th ర్యాంక్ ఉంది, అలాగే యూసీ బర్కిలీ 10. ఫస్ట్ టైం ఒక బర్కిలీ టాప్ 10లోకి రావడం జరిగింది, ఒక ఏషియన్ యూనివర్సిటీ ఎన్యూఎస్ టాప్ 10లో రావడం జరిగింది. అట్లాగే మీకు చికాగో 11 ఉంది, అలాగే పెన్నీ యూనివర్సిటీ ఐవీ లీగ్ కాలేజీ 12 ఉంది, అలాగే కార్నెల్ ఐవీ లీగ్ ఏదైతే మీకు ఉందో 13కి వచ్చింది. మెల్బోర్న్ ఫస్ట్ టైం, ఎందుకంటే మెల్బోర్న్ ఎప్పుడు కూడా 30 ఆ రేంజ్లో ఉండేది. ఇండికేటర్స్ మార్చడం వల్ల, ఎంప్లాయర్ రిప్యుటేషన్ కానీ కూడా మార్చడం వల్ల సడన్గా అది 14కి రావడం జరిగింది. అది వరల్డ్ ర్యాంకింగ్లో ఎప్పుడు కూడా 30, 32 అలా ఉంటుంది. అలాగే కాల్టెక్ సో 15, ఇంతకుముందు 6 ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అది 15కి వచ్చింది. అలాగే ఏల్ యూనివర్సిటీ ఐవీ లీగ్ 16, అట్లాగే పీకింగ్ యూనివర్సిటీ చైనా 17, అట్లాగే యుఎన్ఎస్డబ్ల్యూ అగైన్ మరి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ కొంచెం బాగా పైకి వచ్చినాయి కాబట్టి యుఎన్ఎస్డబ్ల్యూ 19, అట్లాగే సిడ్నీ యూనివర్సిటీ అలాగే ఇది కూడా ఆస్ట్రేలియా 19 రావడం జరిగింది. అలాగే టొరంటో 21, అలాగే ఎడిన్బ్రా స్కాట్లాండ్లో ఉన్న యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే అలాగే కొలంబియా ఐవీ లీగ్ యూనివర్సిటీ 23 కానీ, పిఎస్ఎల్ ఫ్రాన్స్ 24, అట్లాగే సింగ్వా చైనా 25. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవి టాప్ 25. ఇంతకు ముందుతో కంపేర్ చేసినట్లయితే కొన్ని యూనివర్సిటీస్ కిందకి వెళ్ళిన ర్యాంకింగ్లో కొన్ని పైకి రావడం జరిగింది. బెటర్గా ర్యాంకింగ్ బాగా పైకి వెళ్ళిన ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే ఐవీ లీగ్స్లో చూసుకున్నట్లయితే కార్నెల్ యూనివర్సిటీ బాగా పైకి వచ్చింది. ఎందుకంటే కార్నెల్ యూనివర్సిటీ ర్యాంక్ చూసినట్లయితే మీకు 13th ర్యాంక్ ఉంది, వరల్డ్ 13th ర్యాంక్ ఉంది. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం బాగా పైకి వచ్చింది. అంటే ఐవీ లీగ్స్లో 3rd ఐవీ లీగ్ అని చెప్పుకోవచ్చు. అంటే హార్వర్డ్ అనేది ఏదైతే ఉందో, హార్వర్డ్ ఐవీ లీగ్ ఏదైతే ఉందో అది మరి చూడొచ్చు. అలాగే పెన్నీ 12 ఉంది, అలాగే 13 వచ్చి కార్నెల్ యూనివర్సిటీ ఉంది. సో అట్లాగే యూసీ బర్కిలీ కొంచెం కిందకు ఉండేది, అంటే కొంచెం పెద్ద ర్యాంక్ ఉండేది. సో ఇండికేటర్స్ వల్ల ఆల్మోస్ట్ చాలా వరకు జంప్ చేయడం జరిగింది. అలాగే మెల్బోర్న్ కూడా మీకు 30sలో ఉండేది, చాలా ముందుకు వచ్చింది. అట్లాగే సిడ్నీ కూడా చాలా ముందుకు రావడం జరిగింది. ఆస్ట్రేలియా యుఎన్ఎస్డబ్ల్యూ ఆస్ట్రేలియా కూడా ముందుకు జరిగింది. టాప్ 25లో ఒక 3 యూనివర్సిటీస్ ఇంతకు ముందు లేనివి రావడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ పెరిగింది, అలాగే కొన్ని ర్యాంకింగ్లో కూడా కొంచెం కిందకి రావడం జరిగింది. అంటే కిందకు వచ్చినంత మాత్రాన ఓవర్ నైట్లో దాని వాల్యూ పడిపోయినట్టేమీ కాదు. ఎందుకంటే ఇండికేటర్స్లో వెయిటేజ్ మారడం వల్ల ఆ ర్యాంకింగ్స్ అనేది అబ్నార్మల్గా చేంజ్ వచ్చినాయి. బట్ ఓవరాల్గా మనకి ర్యాంక్ 40 ఉన్నా 50 ఉన్నా అదేదో దాని వాల్యూ సడన్గా ఒక నైట్లో మారిపోవడం అట్లా ఉండదు.
ఉండదు. ఎందుకంటే మిగతా ర్యాంకింగ్స్ కూడా మనం చూసుకోవాలి, టీహెచ్ ర్యాంకింగ్ అని లేకపోతే అట్లాగే యూఎస్ న్యూస్ ర్యాంకింగ్ అని వేరే ర్యాంకింగ్స్ కూడా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ చూసినా కూడా ఓవరాల్గా ఐడియా మనకి వస్తుంది. అంటే సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టాప్ 25లో జనరల్ ఒక 4 యూనివర్సిటీస్లో కొంచెం అబ్నార్మల్గా చేంజ్ రావడం జరిగింది, కొంచెం బాగా పైకి రావడం జరిగింది, కొన్ని యూనివర్సిటీస్ కిందకి వెళ్ళడం జరిగింది. అట్లాగే మీకు 25 to 50 మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఎన్టీయూ 26, జస్ట్ మీకు ఐడియా గురించి 26 స్టార్ట్ అయినట్లయితే హెచ్కేయూ హాంకాంగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో హాంకాంగ్లో 26, అంటే ఒకేసారి 26 ఇచ్చారంటే 2 ఈక్వల్ అండి. 26 అంటే నెక్స్ట్ 28 ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ 27 రాదు అది. సో అట్లాగే జాన్ హాప్కిన్స్ ఏదైతే మీకు ఉందో 28లోకి వచ్చింది మీకు. అలాగే టోక్యో యూనివర్సిటీ 28, యూసీఎల్ఏ అంటే కాలిఫోర్నియా ఏదైతే ఉందో మీకు 29, అలాగే మెగ్గిల్ కెనడాలో ఉంటుంది మీకు, మెగ్గిల్ 30 యూనివర్సిటీ ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ అంటే యూకేలో జనరల్గా ఇదివరకు 26, 27లో ఉండేది, ఇప్పుడు 32కి వచ్చింది. అట్లాగే మిచిగాన్ అన్ హార్బర్ ఏదైతే ఉందో 33కి వచ్చింది మీకు. అట్లాగే ఏఎన్యూ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాన్బెరాలో ఏదైతే ఉందో మీకు అది 30కి వచ్చింది. యూబీసీ బ్రిటిష్ కొలంబియా కెనడాలో ఏదైతే ఉందో 34 ఉంటుంది. ఈపీఎఫ్ఎల్ స్విట్జర్లాండ్లో ఉంటుంది, అది 36, అది ఒకప్పుడు 16 అట్లా ఉంటుంది అది యాక్చువల్గా. సో అలాగే టీయూఎం జర్మనీ మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ జర్మనీ, అది 37. అలాగే పాలీ ది ఏదైతే ఉంటుందో ప్యారిస్ ఏదైతే ఉంటుందో 38. అలాగే 80 న్యూయార్క్ యూనివర్సిటీ 38 అలాగే వచ్చింది. కింగ్స్ కాలేజ్ లండన్ ఏదైతే మీకు ఉందో అది 40 ఉంది. సియోల్ యూనివర్సిటీ సౌత్ కొరియాలో ఉన్న ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కింద చెప్పుకోవచ్చు దాన్ని, 41. ఒకప్పుడు 29 ఉండేది. అట్లాగే మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, అఫ్కోర్స్ వీళ్ళకి మలేషియాలో కూడా ఒక క్యాంపస్లో ఉంది మీకు. మోనాష్ 42 కొంచెం పైకి వచ్చిందని చెప్పాలి, ఇంతకుముందు 57 అట్లా ఉండేది. క్వీన్లాండ్ ఏదైతే ఉందో అది కూడా 43 ఆస్ట్రేలియా. లేకపోతే అలాగే జీజాంగ్ యూనివర్సిటీ చైనాలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, అది 44 ఉంది. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 45. అలాగే క్యోటో యూనివర్సిటీ జపాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ 46. అలాగే డెఫ్ట్ ఏదైతే నెదర్లాండ్లో ఉందో అది 47 యూనివర్సిటీ. నార్త్ వెస్ట్రన్ జనరల్గా ఏదైతే మీకు కొంచెం మోస్ట్ బ్యూటిఫుల్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు దీన్ని. సో నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ విస్కాన్సన్ ఇవి చాలా అందంగా ఉంటాయి యూనివర్సిటీస్ అవి యాక్చువల్గా. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ 47. అలాగే సియుహెచ్ చైనా యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఏదైతే ఉంటుందో మీకు హాంకాంగ్లో అది 47. అలాగే ఫుడాన్ యూనివర్సిటీ చైనాలో ఉంటుంది, అది 50. సో ఓవరాల్గా చూసినట్లయితే 25 to 50 ఉన్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో కొన్ని మార్పులు జరిగినాయి. ఓవరాల్గా కొంచెం పైకి వచ్చినటువంటి ర్యాంక్స్ బెటర్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఈ ఇండికేటర్స్ వల్ల చెప్పుకోవాలంటే యూసీఎల్ఏ ఏదైతే ఉందో మీకు లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో అది కొంచెం పైకి వచ్చింది. యూబీసీ బ్రిటిష్ కొలంబియా ఏదైతే మీకు కెనడాలో ఉందో అది పైకి వచ్చింది. టీయూఎం జర్మనీ కూడా కొంచెం పైకి ర్యాంక్ వచ్చింది. మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఉన్న ఇది కూడా కొంచెం పైకి రావడం జరిగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూకేలో కూడా పైకి రావడం జరిగింది. అలాగే నెదర్లాండ్ ఉన్న టీయూడీ ఏదైతే ఉందో అది కొంచెం పైకి రావడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని మార్పులు వచ్చినాయి మనకి. ఇది ఓవరాల్గా 25 నుంచి 50 వరకు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ గురించి డీటెయిల్గా మాట్లాడినప్పుడు సపరేట్ ఎపిసోడ్లో మాట్లాడతాను, బట్ ఓవరాల్గా ఒక వ్యూ ఇవ్వడానికి మాత్రం నేను ట్రై చేస్తున్నాను. అట్లాగే మీకు 50 to 75 థర్డ్ స్లాట్లో మీరు తీసుకున్నట్లయితే జనరల్గా ఇందులో ఉన్నటువంటి ర్యాంకింగ్ చూసినట్లయితే ఎస్జేటీయూ అంటారండి, షంఘాయ్ జియోటాంగ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో మీకు షంఘాయ్లో ఉంటుంది, అది 51. అట్లాగే సిఎంయూ కార్నిమిలాన్ యూనివర్సిటీ 52. అంటే మళ్ళీ సబ్జెక్ట్ ర్యాంకింగ్ వేరు ఉంటుంది. ఇదే కార్నిమిలాన్ చూస్తుంటే టాప్ 2 ఉంటుంది మీకు కంప్యూటర్ సైన్స్లో, బట్ ఓవరాల్ ర్యాంకింగ్లో మీకు 52 ఉంది. సో డిఫరెంట్ అనాలిసిస్ మళ్ళీ అవసరం ఉంటుంది, బట్ ఓవరాల్గా మీకు ఒక ఐడియా గురించి చెప్తున్నాను. కార్నిమిలాన్ 52 ఉంది. ఆమ్స్టర్డామ్ ఏదైతే మీకు నెదర్లాండ్లో ఉందో అది 53 ఉంది. అట్లాగే మీకు ఎల్ఎంయూ అంటారంటే జర్మనీలో ఉంటుంది, అది 64 ఉంది. అలాగే బ్రిస్టల్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ఏదైతే ఉంటుందో రజల్ గ్రూప్ యూనివర్సిటీ అది 65. అలాగే కేఏఐఎస్టీ ఉంటుంది మీకు కొరియాలో, అది 56 యూనివర్సిటీ ఉంది. డ్యూక్ యూనివర్సిటీ మోస్ట్ ప్రెస్టీజియస్ యూఎస్లో ఉంది, 57 యూనివర్సిటీ. టెక్సాస్ ఆస్టిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, డల్లాస్ లేకపోతే ఏమో A&M అని రకరకాలు ఉంటాయి, ఆర్లింగ్టన్, బట్ టెక్సాస్ ఆస్టిన్ ఈజ్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ కాబట్టి అది మీకు 58. సార్బనీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఒకటి దుబాయ్లో కూడా ఉంది మీకు యాక్చువల్గా. మెయిన్ క్యాంపస్ ప్యారిస్లో ఉంది, మ్యాథమెటిక్స్ కానీ వీటికి కానీ చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది, బట్ అది చూసినట్టు 59. హెచ్కేఎస్టీ హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వచ్చేటప్పటికి మీకు 66 ఉంది, ఒకప్పుడు 40 ఉండేది అది యాక్చువల్గా. కేయూఎల్ అంటాం మనం యాక్చువల్గా స్వీడన్లో, అది 61 ఉంది. అలాగే యూసీఎస్డి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎస్డి అంటే బర్క్లీ, తర్వాత లాస్ ఏంజల్స్, తర్వాత థర్డ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కింద చెప్పొచ్చు. ఉన్న టోటల్ 10 యూసీ ఏదైతే కాలిఫోర్నియా ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పుకోవచ్చు. అలాగే వాషింగ్టన్ సియాటిల్ ఏదైతే ఉందో 63. ఇది ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్ వచ్చేటప్పుడు కొన్ని సబ్జెక్టులో చాలా బెటర్గా ఉంటుంది, టాప్ 10లో కూడా ఉంటుంది యాక్చువల్గా. అలాగే యూనివర్సిటీ ఆఫ్ అర్బానా ఇలియన్స్ అర్బానా ఛాంపియన్ ఏదైతే ఉందో అది 64. బట్ సిఎస్లో మళ్ళీ టాప్ ఉంటుందండి, అది వేరే విషయం. అలాగే పాలియూ అంటాం మనం, పాలిటెక్నిక్ యూనివర్సిటీ హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో పాలియూ హాంకాంగ్లో ఉంటుంది 65. అలాగే యూనివర్సిటీ ఆఫ్ మలేషియాలో ఉన్న యూనివర్సిటీ చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది, అది ఇప్పుడు 65, ఒకప్పుడు 70 ఉంటుంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్. అట్లాగే వార్విక్ యూనివర్సిటీ ఇది కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ యాక్చువల్గా, అది ఓవరాల్ ర్యాంకింగ్ చూస్తే 67 ఉంది, ఇది కూడా రజల్ గ్రూప్ యాక్చువల్గా 64 నుంచి 67కి రావడం జరిగింది. అలాగే ఆక్లాండ్ న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఆక్లాండ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో అది కొంచెం ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కింద చెప్పాలి, అది కూడా 87 ఉంది, అది ఆల్మోస్ట్ 68కి వచ్చేసింది మనకి. అలాగే తైవాన్ యూనివర్సిటీ ఆఫ్ తైవాన్ ఏదైతే ఉందో ఇది 77లో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 69కి రావడం జరిగింది. సిటీయూ అంటారు, అది సిటీ మధ్యలో ఉంటుంది హాంకాంగ్లో,
మోస్ట్ అది కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ కింద చెప్పొచ్చు. అది 70 ఉండడం జరిగింది, ఒకప్పుడు 54 ఉండేది. అలాగే యూనివర్సిటీ ది ప్యారిస్ ఏదైతే ఉంటుందో జనరల్గా మ్యాథమెటిక్స్కి దానికి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్తామో అది 71, ఒకప్పుడు 69. అలాగే వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇదివరకు 90 ఉండేది, ఇది కొంచెం పైకి వచ్చింది, 72కి వచ్చింది. బ్రౌన్ యూనివర్సిటీ, ఐవీ లీగ్ యూనివర్సిటీ అది 73. అలాగే కేటీహెచ్ స్వీడన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ 73, ఒకప్పుడు 89. అలాగే లీడ్స్ అగైన్ ఇది రజల్ గ్రూప్ యూనివర్సిటీ అది 75. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ 51 నుంచి 75 దాకా ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కొంచెం బెటర్గా ర్యాంకింగ్ వచ్చినటువంటి కొత్త ఇండికేటర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కేయూఎల్ ఏదైతే ఉందో మీకు బెల్జియం ఏదైతే ఉందో అది కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ ఇలియన్స్ ఏదైతే అర్బానా ఛాంపియన్ అది కొంచెం పైకి రావడం జరిగింది. అలాగే వాషింగ్టన్ యూనివర్సిటీ సియాటిల్ కూడా కొంచెం ర్యాంకింగ్లో ఓవరాల్ ర్యాంకింగ్లో కొంచెం పైకి వచ్చింది. అలాగే మలాయ్ యూనివర్సిటీ మలేషియాలో కూడా కొంచెం పైకి రావడం జరిగింది. ఆక్లాండ్ న్యూజిలాండ్లో కూడా కొంచెం పైకి వచ్చింది. అలాగే తైవాన్ యూనివర్సిటీ పైకి రావడం, వెస్టర్న్ ఆస్ట్రేలియా కూడా కొంచెం పైకి రావడం జరిగింది. అట్లాగే కేటీహెచ్ ఏదైతే స్వీడన్లో ఉందో అది కూడా కొంచెం పైకి వచ్చింది. లీడ్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బెటర్గానే ర్యాంక్ వచ్చింది. మిగిలినవి కూడా కొంచెం తగ్గినాయి మనకి. సో ఓవరాల్గా 51 నుంచి 75 దాకా మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 8-9 యూనివర్సిటీస్ కొంచెం బెటర్గా ర్యాంకింగ్ వచ్చినాయి. అంటే ఇవన్నీ ఓవర్ నైట్లో ర్యాంకులు మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అంటే ఇండికేటర్స్ మార్చారు కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ర్యాంక్ పైకి వచ్చినంత మాత్రానో లేదా కిందకి వెళ్ళిపోయినంత మాత్రానో దాని యొక్క వాల్యూ పడిపోయినట్టయితే కాదు. ఎందుకంటే ఆ ఇండికేటర్స్ ఎందుకంటే ఎంప్లాయబిలిటీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సస్టైనబిలిటీకి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఇవి ఇంతకుముందు పారామీటర్స్లో లేవు కాబట్టి ఈ పారామీటర్స్ మారినాయి. ఎందుకు డిఫరెంట్ ఏజెన్సీస్ యూఎస్ న్యూస్ కానీ లేకపోతే ఇంకొక ఏజెన్సీస్లో ర్యాంకులు మారతాయి అంటే వాళ్ళ పారామీటర్స్ మారతాయి, పారామీటర్స్ యొక్క వెయిటేజ్ కూడా మారిపోతూ ఉంటుంది. చాలామంది తెలియదు అది అలా ఎందుకు ర్యాంక్ వస్తుంది, ఎందుకు ర్యాంక్ రావట్లేదని. సో మనం కూడా కాలేజీ చూస్ చేసుకునేటప్పుడు ఇంటర్నల్ పారామీటర్స్లోకి వెళ్ళి మన యూజీయా, పీజీయా, రీసెర్చా ఇన్ని ఎలిమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం చూస్ చేసుకోవాలి. అంత అవగాహన జనరల్గా ఎవరికి ఉండదు కాబట్టి సరే ఏదో ఉంది కదా అని చెప్పి మనకు వెళ్తూ ఉంటాం. అలాగే 76 నుంచి 100 వరకు తీసుకున్నట్లయితే లాస్ట్ క్వార్టర్ ఏదైతే స్లాట్ ఉందో దాంట్లో చూసుకున్నట్లయితే గ్లాస్గో యూనివర్సిటీ ఏదైతే మీకు స్కాట్లాండ్లో ఉందో 76 అని చెప్పాలి, ఒకప్పుడు 81 అది యాక్చువల్గా. అలాగే ఎన్సోయ్ ఏదైతే ఉంటుందో సౌత్ కొరియాలో ఏదైతే ఉంటుందో 76, ఇంతకుముందు కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ సేమ్ ర్యాంక్లో ఉంటుంది. ద్రోహం యూనివర్సిటీ ఇది రజల్ గ్రూప్ యూనివర్సిటీ 78కి వచ్చింది, ఇంతకుముందు 92కి ఉండేది యాక్చువల్గా. అట్లాగే కొరియా యూనివర్సిటీ 74, ఇప్పుడు 79. సో పెద్దగా మార్పు అయితే ఏమీ లేదు. అలాగే డాస్కా యూనివర్సిటీ 8 ఉంది, ఇంతకుముందు 68 ఉండేది, కొంచెం ఇదైంది. అలాగే ట్రినిటీ కాలేజ్ ఏదైతే మీకు ఐర్లాండ్లో ఉంటుందో ట్రినిటీ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది 81 ఉంది, ఒకప్పుడు 98కి ఉండేది, అది కొంచెం బెటర్గానే మీకు ముందుకు వచ్చింది చెప్పారు ఐర్లాండ్లో. సౌత్ ఆంప్టన్ కాలేజ్ ఏదైతే మళ్ళీ అగైన్ రజల్ గ్రూప్ యూనివర్సిటీ ఒకప్పుడు ఉన్న ర్యాంక్ అంటే కొంచెం బెటర్గానే 81 కలా రావడం జరిగింది. అలాగే పెన్నీ స్టేట్ యూనివర్సిటీ యూఎస్లో ఉన్నది ఏదైతే ఉందో ఒకప్పుడు ఆల్మోస్ట్ 93 ఉండేది, ఒక 10 ర్యాంకులు పైకి వచ్చి 83కి వచ్చింది. బర్మింగమ్ యూనివర్సిటీ అగైన్ రజల్ గ్రూప్ యూనివర్సిటీ 91 ఉండేది, అలా 84కి రావడం జరిగింది. అలాగే లండన్ యూనివర్సిటీ మీకు ఏదైతే 95 ఉండేది ఆల్మోస్ట్ 85కి వచ్చింది మీకు. అట్లాగే మీకు బ్రెజిల్లో ఉన్నటువంటి యూటీఎస్పీ ఏదైతే మనం చెప్తామో 115లో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 85 ర్యాంకింగ్లో చెప్పింది. అలాగే ఎల్ఎంయూ అనేది ఆల్మోస్ట్ యూఎంయూ తర్వాత జర్మనీలో మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కింద చెప్తాం, అది 87కి వచ్చింది, ఒకప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది. అలాగే హైడెల్బర్గ్ యూనివర్సిటీ ఏదైతే జర్మనీలో ఉందో మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ యాక్చువల్గా చాలామంది డ్రీమ్ అది ఆ కాలేజీకి వెళ్ళాలని, అది 87 ఉంది, ఒకప్పుడు 65 ఉండేది. అలాగే ఎడిలైడ్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా 89కి వచ్చింది, ఒకప్పుడు 109కి ఉండేది. అలాగే టెక్నాలజీ సిడ్నీ యూనివర్సిటీ అంటాం మనం, అది 90కి వచ్చింది, చాలా బాగా పైకి వచ్చిందండి. అది ఇప్పుడున్న న్యూ ఇండికేటర్స్తో ఒకప్పుడు 130 అలా ఉండేది యాక్చువల్గా అది. అలాగే టోక్యో టెక్ ఏదైతే ఉంటుందో జపాన్లో ఏదైతే ఉంటుందో సో అది 91కి ఉంది. జూరిచ్ యూనివర్సిటీ స్విట్జర్లాండ్లో ఏదైతే ఉందో 91. బోస్టన్ యూనివర్సిటీ మనకి యూఎస్లో ఉన్న బోస్టన్ యూనివర్సిటీ 108 ఉండేది, ఇప్పుడు 98కి వచ్చింది, టాప్ 100లోకి వచ్చేసింది. అలాగే యుఎన్ఏఎం ఏదైతే ఉందో మెక్సికోలో ఉంది ఏదైతే ఉందో అది 104లో ఉండేది, ఇప్పుడు టాప్ 100లోకి వచ్చేసింది, ఇప్పుడు 93కి వచ్చింది. అలాగే యూబీఏ అని చెప్తాం మనం అర్జెంటీనాలో ఉన్న యూనివర్సిటీ, అది ఆల్మోస్ట్ 95కి వచ్చింది, ఇంతకుముందు కూడా 67లో ఉండేది. అర్జెంటీనా ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీ మీకు డెఫినెట్గా యూబీఏ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అట్లాగే సెయింట్ ఆండ్రోస్ అంటాం, ఇది యూజీ స్పెసిఫిక్, అది యాక్చువల్గా పీజీ పిహెచ్డీ కాదు, అది యాక్చువల్గా ఓల్డెస్ట్ కాలేజీ బ్రిటన్లో చెప్పుకోవచ్చు. సెయింట్ ఆండ్రోస్ అనేది స్కాట్లాండ్లో ఉంటుంది, అది 95 ఉంది, ఇంతకుముందు కూడా అదే ర్యాంక్ ఉంటుంది. అలాగే జార్జియా టెక్ అందరికీ తెలిసిందే యూఎస్లో ఉంది, సో ఒకప్పుడు 88, ఇప్పుడు 97. సో మళ్ళీ జార్జియా టెక్ 97 అంటే ఓవరాల్ ర్యాంకింగ్, మళ్ళీ సబ్జెక్ట్ సిఎస్లో కంప్యూటర్ సైన్స్ అయితే మళ్ళీ దాని ర్యాంకింగ్ వేరు ఉంటుంది యాక్చువల్గా. అలాగే ఫ్రీ బెర్లిన్ ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో 98 ఉంది, ఒకప్పుడు 118 ఉంది. ఇప్పుడు పర్డ్యూ యూనివర్సిటీ ఒకప్పుడు 100 దాటి ఉండేది, 129, ఇప్పుడు 99కి రావడం జరిగింది. అలాగే పోస్ట్ టెక్ యూనివర్సిటీ ఏదైతే మీకు ఉందో అది 100, అది ఏదైతే ఉందో ఇప్పుడు 100, ఒకప్పుడు కూడా అది 700 లోపే ఉంటుంది యాక్చువల్గా. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ 75, 76 నుంచి చూసుకున్నట్లయితే 100 వరకు తీసుకున్నట్లయితే ఒక 8 యూనివర్సిటీస్ వరకు కొంచెం ర్యాంక్స్ బెటర్గా వచ్చినాయి. గ్లాస్గో స్కాట్లాండ్లో ఉన్న గ్లాస్గో కానీ, ద్రోహం యూకేలో ఉన్న యూనివర్సిటీ కానీ, ట్రినిటీ ఐర్లాండ్లో ఉన్నది కానీ, పెన్ స్టేట్ యూఎస్ కానీ, బర్మింగమ్ ఏదైతే యూకేలో ఉంది కానీ, ఎడిలైడ్ ఏదైతే ఆస్ట్రేలియా కానీ, లేకపోతే టెక్ సిడ్నీ ఏదైతే ఆస్ట్రేలియాలో ఉందో మీకు, అలాగే పర్డ్యూ యూఎస్లో ఉందో ఇవి కొంచెం బెటర్గా ర్యాంక్ ముందుకు వచ్చినాయని చెప్పొచ్చు. ఇంతకుముందు
కొంచెం బయట ఉండి 100కి బయట, ఇప్పుడు లోపలికి వచ్చినాయి, ఇప్పుడు లోపలనే బయటకు వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ర్యాంకింగ్ పారామీటర్స్ మారడం జరిగింది, వెయిటేజ్ మార్చడం జరిగింది, కాబట్టి ఈ ర్యాంకింగ్స్లో అంత అబ్నార్మల్ చేంజ్ అనేది మనకు కనపడుతుంది యాక్చువల్గా. సో అదే క్వాలిటీని అబ్నార్మల్గా పడినట్టు అట్లాగేమీ తీసుకోక్కర్లేదు, బట్ జనరల్గా సస్టైనబిలిటీని, ఎంప్లాయబిలిటీకి వీటికి కొంచెం వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, అకాడమిక్ రిప్యుటేషన్ కొంచెం వెయిటేజ్ తగ్గించడం జరిగింది యాక్చువల్గా. సో ఇండియాలో ఉన్నటువంటి ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్, ముంబై ఏదైతే ఉందో, ముంబై ఒక 72 ఉండేది లాస్ట్ ఇయర్, అది 149కి వెళ్ళిపోయింది. చాలా బెటర్గా ముందుకు వచ్చింది, ఎందుకంటే దానికి మిగతా సస్టైనబిలిటీ, ఎంప్లాయర్ రెప్యుటేషన్, వాటెవర్ అవుట్కమ్ ఏదైతే ఉందో దానికి కొంచెం బెటర్ పారామీటర్స్ రావడం వల్ల, ఎందుకంటే దాంట్లో అది ర్యాంక్ 148 ఉంది. మిగిలిన యూనివర్సిటీస్ ఏవైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎప్పుడు 155 ఉండేది, బెటర్గా ఉండేది, అది 225కి తగ్గింది. తగ్గడానికి ఆ పారామీటర్స్ వల్ల తగ్గింది. అక్కడ రీసెర్చ్ కాంపోనెంట్లో మన సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లో పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ బట్ ఓవరాల్గా 225కి వచ్చింది. అందు గురించి లాస్ట్ నిన్న నుంచి కూడా చాలామంది ఐఏఎస్సీ ఏంటి తగ్గిపోయింది అంటారు. బట్ పారామీటర్స్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకంటే సస్టైనబిలిటీ కానీ లేకపోతే ఎంప్లాయర్ అవుట్కమ్ అంత, ఎందుకంటే ఎంప్లాయర్ రెప్యుటేషన్ అవి జనరల్గా అంత ఉండవు దానికి, ఎందుకంటే ఎక్కువ మందిగా కాలేజీ తెలియదు కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఏఎస్సీ బెంగళూరు ఏదైతే ఉందో మీకు 225కి రావడం జరిగింది. అలాగే ఐఐటి కాన్పూర్ ఒకప్పుడు 264 ఉంది, ఇప్పుడు 278 ఇంకా పడిపోయింది కిందకి. యాక్చువల్గా సడన్గా పడిపోవడం క్వాలిటీ పడిపోవడం కాదండి, పారామీటర్స్ మార్చడం వల్ల పడిపోయింది తప్ప, చాలామంది తెలియక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని పడిపోతున్నాయి అనుకుంటున్నారు. అది తప్పుగా ప్రాపగండా జరుగుతుంది, తెలియక యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ, అది కాదు అది. సో పారామీటర్స్ దాని వెయిటేజ్లు మార్చడం వల్ల ర్యాంకింగ్స్ మారిన. ఐఐటి ముంబై సడన్గా 149కి వెళ్ళిపోవడం వల్ల అదేమి ఓవర్ నైట్లో ఏమీ బెటర్గా ఏమీ మిగతాపై లాస్ట్ ఇయర్ పారామీటర్స్తో తీసుకున్నట్లయితే అలాగే ఉండేది, పారామీటర్స్ మార్చడం వల్ల కొంచెం బెటర్గా వెళ్ళింది. డెఫినెట్గా అది మనం స్వాగతించదగినటువంటి విషయమే. బట్ మిగిలినవి కూడా కొంచెం చూసుకున్నట్లయితే ఐఐటి ఖరగ్పూర్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు 270, ఇప్పుడు కూడా 271 ఉంది, పెద్దగా డిఫరెన్స్ లేదు. ఐఐటి ఢిల్లీ తీసుకున్నట్లయితే 174 ఉంది ఇంతకుముందు, ఇప్పుడు 197కి వచ్చింది. సరే, టాప్ 200లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 2 యూనివర్సిటీస్ ఉండడం జరిగింది మనకి ఇండియాలో, సో ఓవరాల్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో. సో మిగిలినవి ఏవైతే ఉన్నాయో పెద్దగా మార్పు అయితే ఏమీ లేదు, అంటే అవన్నీ ఇంతకుముందు కూడా ఒక ఐఏఎస్సీ తప్ప మిగిలినవి ఆల్రెడీ కాన్పూర్, ఖరగ్పూర్ ఇప్పుడు కూడా 200 పైన ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో చేశాను, ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ టాపా అని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో చాలా క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ ఇండికేటర్స్ని నేను కంపేర్ చేస్తూ 5 ఐఐటీస్ ప్లస్ ఐఐఎస్సీ బెంగళూరు, 888 హైదరాబాద్ ఎడిట్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది చూస్తే సబ్జెక్ట్ వైజ్ ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇండికేటర్స్ వేరే ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ వేరే ఉండడం జరుగుతుందండి. ఈసారి కొన్ని యూనివర్సిటీస్ 1500లోకి యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కొన్ని ఆఫ్రికన్ యూనివర్సిటీస్ కూడా కొత్తగా వచ్చి యాడ్ చేయడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసినట్లయితే డెఫినెట్గా అంటే ఇది కొత్తగా వచ్చినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ ఇండికేటర్స్ ఏవైతే మనకు 3 యాడ్ చేయడం జరిగిందో డెఫినెట్గా అది మంచి ఇండికేటర్స్ అనేది చెప్పాలి, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు సస్టైనబిలిటీని నేను ఎవరో పట్టించుకున్న ఇది లేదు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్స్ కానీ లేకపోతేనేమో గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీకి సపరేట్ ర్యాంకింగ్ ఇచ్చేవారు, అందులో కొంత పర్సంటేజ్ తీసుకొచ్చి 5% ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈ పర్సంటేజ్లు ఎప్పుడైతే యాడ్ చేయడం జరిగిందో ఆటోమేటిక్గా ఓవరాల్గా ఉన్నటువంటి ర్యాంకింగ్స్ అనేవి మారిపోయినాయి. సో దాన్ని మరీ దీన్ని పాజిటివ్గాను లేకపోతే మరీ ఎక్స్ట్రీమ్గా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక చేంజ్, ఎందుకంటే ఒక సర్వే చేయడం జరిగింది ఫ్యాకల్టీస్లో కానీ స్టూడెంట్స్లో కానీ కాలేజెస్లో సర్వే చేస్తే ఈ పారామీటర్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని ఒక రకమైన వ్యూ, ఎందుకంటే యూఎస్ న్యూస్ పారామీటర్స్లో ఇవి ఉన్నాయి. అలాగే మీకు షంఘాయ్ ర్యాంకింగ్ ఉంటారు, చైనాలో ఇస్తారు, వాళ్ళ ర్యాంకింగ్స్ వేరండి, ఒక్కొక్క ర్యాంకింగ్ పారామీటర్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందుగురించే కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ర్యాంకింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది, ఇక్కడ టాప్ 10లో రిఫ్లెక్ట్ అయింది, బట్ వేరే ర్యాంకింగ్లోకి వెళ్తే అసలు టాప్ 10లో ఉండదు, 30లో అక్కడ ఉంటుంది. అలాగే ఇంపీరియల్ కాలేజ్ లండన్ అక్కడికి 6th ర్యాంక్ ఉంది, ఇంకో దాంట్లోకి వెళ్తే 25, 30 ఉంటుంది మీకు యూఎస్ న్యూస్కి వెళ్తే. అక్కడ పారామీటర్స్ వేరే అవడం వల్ల వెయిటేజెస్ వేరే అవడం వల్ల ర్యాంకులు మారిపోతాయి తప్ప, బట్ అక్కడ కూడా పారామీటర్స్ మంచివే. కాకపోతే మీరు వెళ్ళి కాలేజీకి ఏ కాలేజీకి అయితే వెళ్దాం అనుకుంటారో ఏ పారామీటర్స్ అవసరమో చూసుకుని ఆ పారామీటర్స్కి ఎవరు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారో చూసుకుని ఆ ర్యాంకింగ్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి చూసుకుంటే క్లారిటీ పెరుగుద్ది. అంటే దీనికి ఎంత సైన్స్ ఉంటుంది, అంత అండర్స్టాండింగ్ కొంచెం కష్టం, బట్ జనరల్గా ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ ర్యాంకింగ్ని ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకి. సో వీటిలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేం కాదు, కానీ ఓవరాల్గా టాప్ 100లో ఉన్నటువంటి కాలేజెస్ కానీ ఈవెన్ టాప్ 150 ఆ రేంజ్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయి ఎప్పుడు కూడా మోరల్లెస్ అక్కడే పైకి కిందకి వెళ్తాయి. ఇంతకుముందు యూఎస్లో 27 ఉన్నాయి, ఇప్పుడు కూడా 27 ఉన్నాయి. సో యూకేలో 15 ఉన్నాయి, ఇప్పుడు 16 వచ్చింది, పెద్దగా మార్పు రాలా. సరే వాటి ర్యాంకింగ్లు కిందగా పైకి అవ్వచ్చు, చైనాలోను హాంకాంగ్లోను అంతకుముందు టాప్ 100లోనే ఉన్నామని, కొత్తగా మెక్సికో నుంచి కానీ అర్జెంటీనా నుంచి కానీ లేకపోతే ఏదైనా 1 or 2 ప్లేసెస్ నుంచి కొంచెం పైకి వచ్చినాయి, కొన్ని కిందకి వెళ్ళినాయి ర్యాంకింగ్లో కానీ వాటిలో కానీ. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్ సపరేట్గా నేను మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ సపరేట్ ఉంటుంది, కంట్రీ వైజ్ సపరేట్ ఉంటుంది, ఇవన్నీ చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇది కొంచెం అండర్స్టాండ్ అవ్వాలంటే ఫర్దర్ వీడియోస్ చేసినప్పుడు నేను కంట్రీ స్పెసిఫిక్ కానీ లేకపోతే సబ్జెక్ట్ స్పెసిఫిక్ కానీ లేకపోతే యూజీ స్పెసిఫిక్ కానీ పీజీ స్పెసిఫిక్ కానీ రీసెర్చ్ పిహెచ్డీ స్పెసిఫిక్ కానీ ఫర్దర్ వీడియోస్లో నేను చేసి ఇంకొంచెం డీటెయిల్గా డెప్త్ నేను వెళ్తాను కాబట్టి ఇంకొంచెం more క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే ఈ 10th 12th ఎగ్జామ్స్ వల్ల లేకపోతే నీట్ ఐఐటీ వల్ల ఎక్కువగా వీడియోస్ అవే చేయడం జరిగింది. ప్రాబబ్లీ ఇంకా అదే కొంతవరకు సెటిల్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మేబీ ఫారెన్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోస్ ఎక్కువగా నేను చేస్తాను. సో దట్ నెక్స్ట్ ఏదైనా మీరు ఏదైనా స్ప్రింగ్ లేకపోతే వింటర్ ఇంటేక్ వెళ్ళాలన్నా లేకపోతే నెక్స్ట్ ఫాల్కి వెళ్ళాలన్నా కూడా క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.